నమస్తే అందరు ఎట్లున్నారులా ఇక నేనైతే మస్తున్నా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ముచ్చట్లేందో షురూ చేద్దాం పారి. పల్లి గ్రామానికి కేసీఆర్ ఇన్ఛార్జ్ మునుగోడు ప్రజలు అవుతున్నారు మస్తు పరేషాన్. మునుగోడులో నామినేషన్ వేస్తాడంట కోమటిరెడ్డి అన్న. పక్కా మేమే గెలుస్తామంటున్నాడు బండి సంజయ్ అన్న. పెళ్లి సంబంధాలు ఎత్తుకుతున్న వకీలు. Buffalo business. I have our Badwell also. దివ్యాంగుణ్ణి తన్నిండు సర్పంచ్. కలెక్టర్ సార్ జల్దీ చేసిండు సస్పెండ్. మళ్ళా షురూ చేసిళ్ళు ఈడీ దాడులు. మస్తు భయపడుతున్నారు పెద్ద పెద్ద సారులు. ముసలమ్మతో ముచ్చట్లు పెడుతున్నాడు హరీష్ రావు సార్. తెలంగాణ పబ్లిక్ అంటున్నారు సూపర్ సూపర్. మన గులాబీ పువ్వు పెద్ద సార్ అంటే ఏదో చిన్న ఊరికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు అంటారులా. అరే ఏందబ్బా దేశాన్ని వెళ్తా అన్న సారు గీ చిన్న ఊరికి ఇన్ఛార్జ్గా ఉండడు అని పరిశాన్ కాకూరి గీ ముచ్చట మన పెద్ద పేపర్లో కూడా వచ్చిందంట. గదేనుల్లా టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి దీని వెనక ఏదో పెద్ద కథనే ఉంది. అసలు ఆ కథ ఏందో ఒకసారి రాసుకుందాం పారి. దేశాన్ని దున్నేస్తానేమనే కేసీఆర్ సార్ ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా ఉండిండట. అరే అదేందని ఈ డౌట్ తోటి దేశంలో పెద్ద మీడియా సంస్థ టైమ్ ఆఫ్ ఇండియా పేపర్ కూడా ఈ వార్త వచ్చిందట. ఇక చూడు 2085 ఓట్లకు ఇన్ఛార్జ్ ఉండడేంది కేసీఆర్ సారు. గిట్లయితే దేశ నేత ఎట్లయితారంటూ నేషనల్ మీడియా సంస్థలు అట్లనే బీజేపీ లాంటి పడనోళ్ళు దెప్పిపడుతున్నారట. 86 మంది ఎమ్మెల్యేలు 14 మంది మంత్రులు ఇన్ఛార్జిగా పెట్టిన కేసీఆర్ సారు ఆయన పేరు కూడా లింకపల్లి అనే ఊళ్ళో రాసుకున్నాడట. అసలు పంచాయతీ ఏంటంటే ఇక్కడ 100 మందిని పెట్టినాక కూడా మన పెద్ద సారు ఆయన పేరు ఒక గ్రామానికి రాసిండు అనేది పరిచాను. ఇక మన కేసీఆర్ సార్కి ఇట్లా చేసేసరికి మునుగోడు ఎంత షేక్ చేస్తుందో ఇక పలికి మస్తు సమాజ్ అవుతున్నది. అయితే దుబ్బాక అట్లనే హుజురాబాద్ తర్వాత మునుగోడులో కూడా కారు పల్టీ కొడితే పరిస్థితి ఆగమాగం ఉంటుందని కారు పార్టీలు మస్తు తిప్పలు పడుతున్నారు. బీజేపీ నుండి గట్టి పిండం రాజగోపాల్ రెడ్డి సారు పోటీలో ఉండడంతో ఇక మొత్తం గవర్నమెంట్ అంతా కేర్ ఆఫ్ మునుగోడుకై పనిచేస్తుంది. చూసిండ్రా నేను రాజీనామా చేయబట్టి గవర్నమెంట్ మునుగోడుకు వచ్చింది. నేను ముందే చెప్పినా రాజగోపాల్ సార్ మస్తు చెప్తున్నాడు. ఏదేమైనా దేశానికి నేత కావాలనుకున్న పెద్ద సారుకు రాజగోపాల్ సార్ పెద్ద పరీక్ష పెట్టిండు. ఇక మునుగోళ్ళ అసలు నామినేషన్ వేయాల్సిన పెద్ద సారు ముందరికి రానే వచ్చిండు. మరి ఎవరా పెద్ద సారు, ఎప్పుడు నామినేషన్ వేస్తుండు? ఈ ఆగి ముచ్చటిన తర్వాత నాకైతే మస్తు ఖుషైందుల్లా. ఇక మీరు కూడా ఒకసారి ఇనురి. ఇక మన మునుగోడులో నామినేషన్ వేయాల్సిన పెద్ద సార్ ఎవరైనా ఎక్కువసేపు సోచాయించకూరి. ఇక అసలు ముచ్చట చెప్తున్నారు. ఆ సార్ ఎవరో కాదు మన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఇక సారు కూడా రేపో మాపో నామినేషన్ వేస్తున్నాడట అని కమనపు బండి సంజయ్ సార్ చెప్పిండు. అట్లనే మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి సారు రాజీనామా చేసిండు. మీకోసం మళ్ళా భారతీయ జనతా పార్టీ నుండి ఎలక్షన్లో దింపుతాను. ఇక పక్కా మునుగోడు ప్రజలు మా రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తామని మస్తు నమ్మకంతో చెప్పిండు మన బండి సంజయ్ సారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇప్పుడే వారు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున మునుగోడు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ఈరోజు మునుగోడులో పోటీ చేస్తున్నాం. ఇంకా శాసనసభ్యునిగా ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కుటుంబ అరాచకతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజగోపాల్ గారు భారీ బడ్జెట్తో
గెలవడం ఖాయమన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం. ఇక నిన్న మా అక్క రాకపోతే మా అన్న వచ్చి వార్తలు చెప్పిండు. అన్న ఇవాళ కూడా పోయి వార్తలు చెప్పరాదా అంటే, లేదు తమ్మి నాకు మస్తు పని ఉంది బయటికి పోయింది అని చెప్పి పెద్ద మనిషి ఎటు పోయిండు. మరి ఈ పెద్ద మనిషి ఎటు పోయిండు? ఎవడబ్బా లాగ్ మీద నల్ల కొట్టేసిండు, కమ్మత్తుకున్నాడు. ఎవడబ్బా చేతిలో ల్యాప్టాప్, కంటికి కలదాలు, కాళ్ళకు షూలు, గమ్మత్తుకున్నాడు ఎవడు? Oh, it's time 12. It's going late. Public waiting. Oh my God, he's calling again and again. Hey, Suri. Hey, man, how are you? Oh, these Google flats. Total ఎండ మొత్తం చల్లగా అయిపోయింది. ఒకసారి పెట్టుకోగానే మంచిగా అనిపిస్తుంది. That's good. ఏమన్నా మళ్ళా కొత్త అవతారం ఎత్తును. వామ్మో మళ్ళా కొంప ముచ్చినట్టు ఉన్నాడుగా. వామ్మో మళ్ళా కొంప ముచ్చినట్టు ఉన్నాడుగా. Oh, what a friend, man. అరే ఏం రా మరి, నువ్వు సెల్లకు ఫెయిల్ చేద్దామంటేనేమో సెల్ ఇప్పుడు వద్దంటది, మళ్ళీ నువ్వు చేసుకోమంటేనేమో నేను పాపం చూసిన కూరగాయలందరూ నేను అంకులు అంటులు. అందుకనే నేను ఫెయిల్ చేసుకున్నావు, నువ్వు ఫైన్ చేసుకున్నా. ఇవాళ ఎట్లేసి లగ్గం చేసుకోవాల్సింది. బా ఏమో పైన చేసినావా అన్న? ఇక ఎవ్వరు లేని టైం చూసి పెళ్లి దుప్పులు పెట్టుకున్నాను నువ్వు. ఇక చూస్తాగా ఎట్లయితుందో. అరే సూర్య ఒక్క నిమిషం ఆగురా ప్లీజ్. నన్ను ఇలా నువ్వు డిశ్చార్జింగ్ చెప్తున్నా. అసలే కాక నాకు పెళ్లి సూసులు అవుతున్నాయి. అవి అసలే అమ్మకు మళ్ళీ ఫలకు నేను అమెరికాలో ఉంటానని చెప్పిన. బయట దేశం వల్లనే పెళ్లి చేసుకుంటాట. అందుకనే నేను అమెరికా అని చెప్పిన. అయిపోయేదాకా సఫర్ చేయను, లేట్ అవుతుంది ఇప్పటికే. వామో గింత మోసమా? మరీ రోజులో గింత దిగజారిపోతున్నావు అన్న నువ్వు. ఆయన నీకు పొల్లని చూసినాక పెద్ద మనిషి ఎవరు? ఫ్రెండ్స్ ఉత్తగానే తెచ్చుకున్నా రా నాయన. ఏం కదా మరి ఫాడ్ అవుతలేవు, మొత్తం తెల్లగా మబ్బులన్నీ నల్లగా అయిపోతున్నాయి. ఎక్కువసేపు లోపల పెడదాం. 40 ఫాడ్ అవుతలేవుగా, ఇలా పెడదాం. అరే ఇలా ఫోన్ చేయాలి. హలో, కాల్ టు రవణ. బక్కగుంటాడు అన్న. అలా రవణ చెప్పరా? ఎక్కడ దిక్కున్నావు అన్నా? నువ్వు చెప్పినట్టుగా మంచిగా రెడీ అయినా, సూటు బూటు ల్యాప్టాప్ కూడా పట్టుకొచ్చిన. ఇగో మన వాడకట్టు దగ్గర పెద్ద బిల్డింగుల దగ్గర ఉన్నానా, వస్తున్నా? జల్దీ రా, టైం అయిపోతుంది మళ్ళా. జల్దీ బిత్తిరి మొక్కపోడా రెడీ అయినావురా పెళ్లి సూపులకి? అమ్మా మీరు గిట్లన్నారేమి? పెళ్లి సూపుల కాలేజీ పైసలు ఇచ్చిన ఇప్పుడు గిట్లన్నాడు ఏందబ్బా? ఇష్టమని తీరా 1000 రూపాయలు. నా జిందగీలో ఇంతవరకు ఇన్ని పైసలు ఎప్పుడు తీసుకోలేదు. నీ పెళ్లి చూపులు వాడిగాని వస్తున్నావురా. బక్క ఫోర్చుడు ఎట్లా మాట్లాడుతుండో. అలా అన్న నువ్వు రా అన్న. ఇగో గట్లా అనుకోకన్నా, 1000 ఫార్లు నా ఫ్రెండ్ కుదిరిందనుకో ఇంకిన్ని పైసలు ఎక్కువ ఇస్తా. దా గిఫ్ట్లు ఇస్తారు ఫ్రెండ్ సూపులలో ఫ్రెండ్లలో. దా నేను ఇస్తా. జల్దీ రా, నువ్వు లేట్ అవుతుంది, ఫుడ్ వేడవుతుంది. వస్తున్నా. చెట్టుకి నిలవాడు, ఎండలకి ఇట్లా నిలవాడు. కర్రగాయతో మళ్ళా ముందే అమెరికా సంబంధం. వామ్మో వీళ్ళిద్దరు కలిసి ఏదో కథ నడిపించినట్టే ఉన్నారుగా. ఇవాళ చూద్దాం ఏం నడిపిస్తారో. వీడు ఏడ నిలబడ్డాడో ఏమో, చెట్టు కింద నిలబడమన్నా. ఈ ముఖానికి పెళ్లి సూపులు ఒకటి, ఈడొకటి. నమస్తే రాదన్న. ఏమైంది గింతగానం లేట్ అయింది? వస్తాడు టైం. నువ్వు అప్పులోకి ఇంతగానం దమ్ చేస్తున్నావేమరా నాయన? అరే ఇచ్చిన 116 రూపాయలకి మందితో చెప్పకన్నా 1000 అక్కడ ఉన్న పైసలు ఏమలా లేట్ అవుతుంది. పెళ్లి సూపులు ఫిస్క్ అవుతుందా? పక్క ఫిక్స్ చేస్తా. నేను ఫిస్క్ చేస్తావా? పక్క చేస్తా. కాకపోతే నేను బిస్కుతా. ఏదో చెట్టు కింద వస్తుందమ్మా. బిల్డింగులు కనపరాలను పెద్ద. అవును, చెట్టు కింద కూర్చొని ఆన్లైన్ లోకి వస్తా పిల్ల. మళ్ళీ టైం అవుతుందా? దాదా మంచోడు అన్నా నువ్వు. ఇస్తా నీకు పైసలు ఎక్కువ అని ఏమనుకో. మంచిది. ఆన్లైన్ లో పెళ్లి చూపులా? ఇది ఎక్కడ కత్తరా నాయన? ఆన్లైన్ లో పెళ్లి చూపులు ఏందిరా? ఇప్పుడు ముందుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా? ల్యాప్టాప్ ఫుల్ ఉన్నాయిగా. సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసిన.
ఒక్క నిమిషం సెల్ఫీ. అరే చూసుకోరా, నువ్వు ఏలు ముద్ర పెట్టరా నీదే. ఫ్రెండ్ల బ్రోకర్ నువ్వేగా, ఫ్రెండ్ల బ్రోకర్ నువ్వేగా. ఏం ఫీల్ కాకరా అట్లా నన్ను. నా సోపతిగానే గారు చిన్న ఫర్నిచర్. వకీలు ల్యాప్టాప్ తెచ్చినావు కదా, ఆన్ చేయరా? ఆ పిల్ల ఆన్లైన్ లోకి తాగినా కదా. ఒక్క నిమిషం ఆగన్నా, ఇంటర్నెట్ వస్తలే అన్న. ఇంటర్నెట్ ఏడా పోయిందేమో. ఇంటర్నెట్ రాక నీదున్నది ఇంటర్నెట్? నాది హాట్స్పాట్ ఉంటుంది. హాట్స్పాట్ ఒకసారి ఆన్ చేయవన్నా. నా ఇంట్లో ఇంటర్నెట్ అయిపోయింది. వచ్చింది చూడు. పాస్వర్డ్ చెప్పి నాతో ఫుల్ కూర్చోదు ఎప్పటికి నెట్. మనకు అలవాటే కదా. ఇగో వచ్చిందన్నా. అన్నా ఇంతమంది ఫోరీలు ఉన్నారు, ఏ ఫోర్ అన్న ఇలా? నా ఫోరీ ఎర్ర ఉంది చూడు, ఎర్రది. అమ్మ నా కర్రె ముఖానికి ఎర్ర చూసినావా? అమ్మ నా కర్రె ముఖానికి ఎర్ర చూసినావా? నీకు దండమన్నా. అంటే నాకు పానం రా. పానమా? ఇచ్చిన ఒక 116 రూపాయలు. అన్న ఎన్నిసార్లు అంటావు అన్న అట్లా? మందికి 10 సార్లు ఎక్కడికి పోతాను? 5 సార్లు పాడగాను. చూడు 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 ఫోన్ వచ్చింది. ఈమెనేనా? సెలెక్ట్ స్కాన్ చేస్తున్నా. రాడైతుంది. ఒక్క నిమిషం స్పెట్స్ ఏమైనా చూసుకో, మంచిగా పెట్టుకుంటా. ఓ దట్స్ గుడ్. వచ్చింది చూడు. అది వచ్చింది. అన్న ఇంగ్లీష్ రేపు అవుతుంది. నువ్వు చెప్పాను ఏమన్నా? అన్న నువ్వు చెప్పాను, నేనే వచ్చిన. హాయ్ అంటుందా? హే హాయ్, హౌ ఆర్ యూ బేబ్? ఐ ఎమ్ ఫైన్, గుడ్. 100 రూపాయలు ట్రాఫిక్ ఫైన్. అర్థమవుతుందా? అవుతుందా? ఓకే అన్న ఒక్క నిమిషం ఆగమంటుంది. అన్న ఏమో అడుగుతుంది అన్న, ఫేర్ అడుగుతుంది. చెప్పనా? చెప్పనా? హాయ్ దిస్ ఈస్ వకీల్ ఫ్రమ్ బయట దేశం USA. USA మీన్స్ అమెరికా. హో దట్స్ గుడ్. ఓకేనా? ఓకే వినపడుతుంది. మంచిగా ఆన్లైన్ ఫ్రెండ్ సూపర్. హలో అన్న. అన్న ఏం చేస్తాను? ఓ యా ఐఎమ్ వాకింగ్. Yeah, I have some business, Buffalo business. I have our Barrel also. Buffalo business. I have our Barrel also. పిచ్చోడు అత్త కాదురా, చెప్పకు. సారీ మేడం, సారీ. మనోనికి బఫెలో అని పెద్ద షోరూమ్ ఉన్నది. దాంట్లో బెల్టులు పర్సులు ఇట్లా ఆ షోరూమ్ అది. Yeah, that's right. Oh good. పిచ్చోడు వారా నువ్వు అట్లా చెప్తావు. చూసుకోలేదు నాకునే బార్లే. సారీ. ఓకే సారీ. I have belt shops and పర్సులు. అన్న మళ్ళీ అడుగుతున్నాను, నేను ఎక్కడున్నారు అని అడుగుతున్నాను అన్న. See here this feather building and పచ్చ కలర్ and this gold color also my own buildings. Correct. కరెక్ట్. మనే అన్ని కన్ఫ్యూజ్ కాదు. పెద్ద బఫెలో షాప్. మళ్ళీ నువ్వు చెప్తావు. మన ఫెద బిల్డింగ్ అన్నీ మనే చూసుకో అన్న. మళ్ళీ ఏమో అడుగుతుందన్నా. అరే అన్న ట్రాఫిక్ సఫర్ ఎక్కువ వస్తుందని అంటారు. ఏమని చెప్పన్నా. ఈయన చెప్పినట్టు. ఓ సారీ మేడం, యాక్చువల్లీ ఇన్ అమెరికా సో మెనీ ట్రాఫిక్ సౌండ్స్ ఆర్ దేర్, సిగ్నల్స్ ఫుల్ అండ్ టోటల్ సౌండ్ పొల్యూషన్. అందుకనే ట్రాఫిక్ మధ్యలో ఇల్లు కట్టుకున్నాను నేను. అందుకే మీకు సఫర్ వస్తుంది. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజన్. ఓ దిస్ అమెరికా ఫెలో. అన్న పాట పాడమంటున్నా నాకు ఇంగ్లీష్లో. మనకు రాదు ముద్ర బాబు చెప్పాలి. ఓకే కరెక్ట్ గుర్తు. జానీ ఎస్ పాపా, వీటింగ్ షుగర్ నో పాపా, అమ్మ కొడితే ఐఫాఫా. కరెక్ట్ కాదా? అమ్మ అన్న మా టీచర్ గిట్టనే నేర్పించింది పాట. జానీ ఎస్ పాపా అమ్మాయిది కొడుతుందా? నేను అమ్మాయిది కొడుతుంది. ఓ అది అమ్మ కొట్టింది సిల్కమ్మ పాటగా. సారీ డోంట్ మైండ్. అవో అన్న ఏందన్న మేమాటం చూసినావు అన్న. ఫేస్బుక్లలో గట్లనే ఇన్స్టాగ్రామ్లో గులుగులు ఫిట్టలో కూడా ఫోటోలు ఉండాలట. మళ్ళీ నేను ఫోటోలో దిగలే.
గట్ల కావాలట నాకు గట్ల వద్దన్న. సరే పోనీ ఇది కాకుండా వేరే చూసుకొని వేరే చూస్తున్నా. వేరే ఫస్ట్ టైం కానీ పెళ్లి చూపులు నాకు ఫస్ట్ టైం కాదు ఒక్కొక్కరికి 100 పెళ్లి చూసారు. ముందా పెళ్లి నువ్వు అన్ని చేసినావు. ముందా పెళ్లి చేసిన అందుకే నేను బొరకరన్నారు. అందుకే నేను బొరకరన్నారు. నాకు 116 రూపాయల నుంచి ఇంకా సగం పైసలు పెళ్లి చూపులు కాలేదు. సగం పైసలు నువ్వు ఇచ్చిన 1016లకి ఇంకా సగం పైసలు ఇచ్చాను. తిరిగి ఇది కాకపోతే ఇంకొక చూసాను. సరే మళ్ళీ చూసా వేరే సరే సర్లేరా. మంచి అయిందా వద్దు అంటే నా మాట విన్నావన్నాను. ఉన్నది వాయే ఉంచుకునేది వాయే. అయినా గీయాలి రేపు గీ ఆన్లైన్ పెళ్లి చూపులు నమ్మొద్దన్నా. సరేనా సర్లేరా. ఉన్న ఫోన్లో పోయింది ఈమె కథ. ఫోటోలు కావాలట సెల్ఫీస్ట్ ఫోటో. ఫోన్లోనే వద్దు నాకు కథ. పెళ్లి చూపులు నాకు ఏమొద్దు. ఇక అవన్నీ కాదు కానీ కళలో బతకకు కానీ ఇక చక్కగా ఇంటి పోయి రేపు ముచ్చట్లు ఎందుకు పట్టుకురాపు. పెళ్లి చూపు అరే రోడ్డమ్మటి ఫోన్లో పోతుందిగా. ఈ ఫోన్లోకి లైన్ ఇద్దాం మనం. స్పెడ్స్ అక్క ఫోన్ చూసి లెవెల్నా నాకు పెళ్లి చూపులు కావాలక్క. హిందీ మెరకో ఫిల్లా హోనా కతే నై పెళ్లి చూపు. కుక్కతో కొంకర అన్నట్టు మా అన్న బుద్ధి మాత్రం మాడదు. వచ్చపోయేటోళ్ళని ఎట్లా అడుగుతుంది చూడు. ఇక మనకి గింతంత పదవి ఉన్నా లేకపోతే సర్పంచో ఉప సర్పంచో ఎంపీటీసో జెడ్పీసీసో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పదవి ఉన్నా ఇక మనం ఏం చేస్తాముల్లా నన్ను ఎవరు ఏం చేయగలరా అనుకునేమో ఈ పెద్ద మనిషి. మరి ఏం చేస్తుందో ఒకసారి రాసుకుందాం పారి. మనకు పదవి ఉన్నదని చెప్పేసి మనం ఏది చేస్తే అది నడుతుంది అంటే మాత్రం మంచి పద్ధతి కాదు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఉపాధి హామీ పథకం పైసలను ఇవ్వాలని అడిగినందుకు ఒక దివ్యాంగును ఒక అధికారంలో ఉన్న సర్పంచ్ ఎట్లా పడితే అట్లా తిట్టిండట. అట్లనే నన్ను ఎదిరించి మాట్లాడుతావురా అని మస్తు కొట్టిండట. ఇక ఈ ముచ్చట మన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పులోనిపల్లిలో అనే ఒక ఊళ్ళో జరిగిందట. పాప అక్కడ ఉన్న పెద్ద మనిషి ఉపాధి చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇక 7 రోజుల నుంచి పని పైసలు ఇవ్వలేదని చెప్పేసి అడిగిన పాపానికి గాడున్న సర్పంచ్ మస్తు కొట్టిండ. అట్లనే వాళ్ళ ఇంట్లో కూడా తిట్టిండట బాగానే. ఇక ఎమ్మటే పెద్ద మనిషి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండంట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్నామన్న జిల్లా కలెక్టర్ అక్కడ సర్పంచ్ అయిన ఎస్ వెంకట్రావు సర్పంచ్ శ్రీనివాసులను సస్పెండ్ చేసిండు. అరే పాపం పెద్ద మనిషి అట్లనే దివ్యాంగుడు అని చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టుడు తిట్టుడు ఇది మంచి పద్ధతి కాదని పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. ఇక పోయిన నెల సంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సోదాలు మాత్రం మస్తు జరుగుతున్నాయి. ఇలా ఇక కొంతమంది అయితే గదే పనులు ఉన్నారు అనుకోని అయితే గిట్లా వేసుకుంటా మన హైదరాబాద్కి ఈడు పెద్ద సార్లు మళ్ళీ వచ్చిరంట. అబ్బా మళ్ళీ ఎందుకు వచ్చిర్రు అసలు ఈ ముచ్చట అసలు ఏం అర్థమవుతుంది ఒకసారి రాసుకుందాం పారి. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మల్లబారి దేశవ్యాప్తంగా దాడులు చురు చేసిళ్ళు. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కాములు అయినట్టుగా ఏమో వార్తలు మళ్ళీ శివల పడ్డాయంట. ఇక ఎమ్మటి హైదరాబాద్ అట్లనే ఢిల్లీ పంజాబ్లో 30 చోట్లలో ఇట్లా ఈడి దాడులు చేసిళ్ళంట. ఇక ఇట్లా పట్నంలో కూడా 4 చోట్ల ఈడు దాడులు అయినాయంట. 4 గ్రూపులు అయ్యి ఇక పెద్ద పెద్ద సార్లు అందరు కలిసి జూబ్లీ హిల్స్ కూకట్పల్లి ఇట్లా ఇంకా 2 చోట్లలో కూడా దాడులు చేసే ప్రయత్నాలు చేస్తారట. ఇక మన తెలంగాణలో ఎక్కడ చూడు రాజకీయ లొల్లి మాత్రం మస్తు జరుగుతున్నాయి. ఇలా ఇక ఎవరో లొల్లిలాళ్ళు ఉంటే మన మంత్రి హరీష్ రావు అన్న మాత్రము ముసలితో ముచ్చట పెట్టిందంట. మరి ఏం ముచ్చట పెట్టిండు ఏం కథ ఒకసారి ఇందాం పారి. మన తెలంగాణలో లొల్లిలన్నీ పక్క పెట్టి మన మంత్రి హరీష్ రావు సార్ మాత్రం మంచిగా ముచ్చట పెడుతున్నాడు. ఇక అక్కడ ఉన్న ఒక ముసలమ్మను అమ్మ మీకు బీడీలు రోజు కట్టంగా అట్లా ఎంత వస్తాయి, ఇక బీడీలు తయారు చేసిన మన తెలంగాణలో తప్ప ఇంకా ఎక్కడా సక్క లేనే లేదని సార్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అట్లా అవ్వతోడు మంచిగా ముచ్చట పెట్టుకుంటా సార్ మస్తు ఖుషి అయ్యిండు. ఇక ముచ్చట్లు ఏందో మనం కూడా ఒకసారి ఇందాం పారి. బీడీలు చేసే వాళ్ళకి ఎక్కడ ఉండదు తెలుసా మీకు? మహారాష్ట్రలో ఎక్కడ దేశం మీద ఎక్కడ లేరు. ఒక్క మన తెలంగాణలో మన దుబ్బాక ఈడ కేసీఆర్ సరిచితే తప్ప బీడీలకి యాడ్ ఉండదు.
మీ భర్తకు వస్తుంది కదా 60 నిండలే టీచరా అచ్చా కొడుకు మరి ₹1,00,000 జీతం వస్తుంది సరే ఒక దరఖాస్తు కొడుకు జీతంలో కట్ చేసి నెలలో ఉంటుంది తప్పైతే యాక్షన్ తీసుకుంటా నీ కొడుకు 1,00,000 వచ్చే కోడలకు 1,00,000 వచ్చే 2 లక్షల జీతం తీసుకొని నువ్వు 2,000 అడిగితే ఎట్లా బిడ్డ తల్లి చూడు మెడలో 4 తులాల గొలుసే ఉన్నది అమ్మా 4 తులాల గొలుసు ఉన్నది పెద్ద మనిషి ఇక ఎట్లుండేలా ఇలాంటి ముచ్చట్లు మంచిగా ఉండేలే ఇక మళ్ళీ ఇట్లాంటి ముచ్చట్లు అవుతాయి నేను మళ్ళా వస్తా మరి అప్పటిదాకా చూసండి అమ్మా న్యూస్.